మతంలో ప్రస్తావించిన చిరంజీవులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు చూద్దాం. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు, రాజగురువు అండ్ మహాభారత ఇతిహాసంలో ప్రఖ్యాత యోధుడు. శాపం కారణంగా అతనికి అమరత్వం లభించింది, కానీ శాశ్వత బాధతో అతను ఉనికిలో ఉన్నాడు, భూమిపై తిరుగుతున్నాడు అని చెబుతుంది. మహాబలి రాజు మావేలి అని కూడా పిలిచే మహాబలి నీతిమంతుడు అండ్ దయగల రాజు. అతను విష్ణువు చేత అమరత్వం పొందాడు అండ్ అతను సుతల అనే పాతాళ లోకంలో నివసిస్తున్నాడని నమ్ముతారు. అతను ఓనం పండుగతో ముడిపడి ఉంటాడు. వేదవ్యాసుడు, కృష్ణ ద్వైపాయన అని కూడా పిలిచే వేదవ్యాసుడు మహాభారతం యొక్క పురాణ రచయిత. హిందూ గ్రంథాలకు అండ్ విజ్ఞాన పరిరక్షణకు ఆయన చేసిన కృషి కారణంగా అతను చిరంజీవులలో ఒకరిగా పరిగణించారు. హనుమంతుడు ఒక ప్రియమైన దేవుడు అండ్ రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. శ్రీరాముని పట్ల అతని అచంచలమైన భక్తి, అతని ధైర్య సాహసాలు అండ్ సీతను రక్షించడంలో అతని పాత్ర అతన్ని హిందూ పురాణాల్లో చిరస్థాయిగా నిలిపాయి. నా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.